హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్టీవీ తెలుగు. చాలామంది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేస్తే బాగుంటుందని అంటున్నారు. సో ఒకటండి, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే శ్రీలంకలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏ విధంగా అక్కడ నుండి తరిమేసిన పరిస్థితి ఉందో చూసాము. అదేవిధంగా మొన్నటికి మొన్న నేపాల్ ఘటన చూసాము. అక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీలను వాళ్ళ అవినీతిని చూడలేక అక్కడ నేపాల్ యువత అయితే రగిలిపోవడం జరిగింది. అక్కడున్న సీఎం ఇంటిని, పిఎం ఇంటిని కూడా దగ్ధం చేసిన పరిస్థితి. సో తెలంగాణలో కూడా అలాంటి చైతన్యం రావాలి. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల పొరిటిగడ్డ. అంటే ప్రతి ఒక్కరు కూడా పోరాటానికి ముందుంటారు. సో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా దొంగ హామీలు, 420 హామీలు. కాబట్టి దొంగ హామీలు ఇచ్చిన నాయకులను, ఈ అవినీతి నాయకులను, ఏదైతే ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను మోసం చేశారో ఆ నాయకులను ఒక్కొక్కరిని కూడా తరిమి కొట్టి ఈ రాష్ట్రం నుండి బహిష్కరిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది అడిగిన ఈ ప్రశ్న, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి చెప్పండి అంటే, ఒకటండి, ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో 2 లక్షల మంది ప్రజలు ఉంటారు. 2 లక్షల మంది అంటే 10 మంది కాబట్టి 20 లక్షల మంది ప్రజలను కూడా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేసిన వాళ్ళను తప్పకుండా స్పీకర్ గారు వీళ్ళ గురించి ఒకసారి ఆలోచించి డిస్క్వాలిఫై చేస్తేనే బాగుంటుంది. ఎందుకనంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలి. కాబట్టి ఏదైతే స్పీకర్ గారు చెప్తుంటారో పదే పదే చట్టం పట్ల, న్యాయస్థానాల పట్ల మాకు అపార నమ్మకం ఉందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో అలాంటి నమ్మకం ఉన్న నాయకులు ఇలాంటి వారిని డిస్క్వాలిఫై చేస్తేనే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకటండి, రాష్ట్రంలో విపరీతంగా యూరియా సమస్య అయితే ఏర్పడుతుంది. ఒక దేశంలోనే ఈ సమస్య ఉంది అని అనుకుంటే మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పుడు యూరియా సమస్య వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక రీల్స్ చేయడానికి కూడా ఈ యూరియా సమస్య అనేది అయితే ఉత్పన్నం అవుతుంది. ఆఖరికి యూరియా సమస్య ఏ విధంగా ఉందంటే, రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్న తులం బంగారం వద్దన్నా మాకు ఒక యూరియా బస్తా ఇవ్వండి సరిపోతుందని అంటున్నారు. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక యూరియా బస్తా ఉంటే వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. యూరియా బస్తా, ఒక 2 యూరియా బస్తాలు, 3 యూరియా బస్తాలు ఉంటే బాడీ గార్డు పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి. అంటే యూరియా సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. పార్టీ మారిన ఈ 10 మంది ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసే విధంగా కూడా అందరూ స్పందించాలి. ఎందుకంటే మీరందరూ కూడా చదువుకున్న నాయకులే అని అనుకుంటున్నాము. ఇంకా మేము అజ్ఞానంలో మేము చదువుకోలే, మేము ఇలానే వ్యవహరిస్తామనంటే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజైతే వస్తుంది. ఒకటండి, ఒకలో ఇద్దరు చదువుకున్న నాయకులు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారా, చదువులేరా, లేదంటే చదువుకొని అజ్ఞానంలా ప్రవర్తిస్తున్నారా అనేది ఒకసారి అయితే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా మారండి, వాళ్ళని తప్పకుండా డిస్క్వాలిఫై చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే గురుకుల విద్యార్థులు చనిపోయినా కూడా అవంతా డ్రామా అంటున్నారు. రైతులు చనిపోతే అదంతా కూడా డ్రామా అంటున్నారు. రైతులు యూరియా కోసం ధర్నాలు చేసినా కూడా వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆటో కార్మికులు చనిపోయినా కూడా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలు అంటున్నారు. నోటిఫికేషన్లు కూడా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో 50,000 పైగా ఉద్యోగాలు, కేవలం కాంగ్రెస్ పార్టీ 5,000 ఉద్యోగాలను యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో వాళ్ళు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 4 లక్షల ఉద్యోగాలు రావాల్సిన సమయం ఉంది. అయినా కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఏమనంటే ఎలక్షన్స్ అంటున్నారు, ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ లేదు. త్వరలో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా త్వరగా నోటిఫికేషన్ అనేది ఇస్తే విద్యార్థులకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా మోసపూరిత హామీలని మీరు చాలామంది మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామా రాదా అని మీ నాయకులే అంటున్నారు. సో ప్రజలకు ఉపయోగపడాల్సిన 4 పనులన్నా చేయండి. ఎందుకనంటే ప్రజలు ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాలలో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఎలక్షన్లోకి అసలు ఓటు వేయండి అని అడగడానికి వెళ్ళడానికన్నా ఆస్కారం ఉంటుంది. లేదంటే తప్పకుండా కాంగ్రెస్ నాయకులకు ఊర్లలో చెప్పు దెబ్బలు అయితే తప్పకుండా జరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను.